చెప్పండి, ఈ ఆస్తి అంతా ఎవరిదండి? శోభాచంద్ర చెల్లెమ్మది కాదా? అంటే భూమిది కాదా? మీరు తినే తిండి, నుంచున్న నేల, నడిపే కారు, వేసుకున్న బట్టలు ఇవి మొత్తం భూమి పెట్టిన భిక్ష కాదా? భూమిని తిడుతున్నారు. తనని పెంచిన వాళ్ళ పెంపకం మంచిది కాదంటున్నారు. మరి మీ పెంపకం మంచిదా? పెళ్లి చేసుకున్నా ఇంతవరకు మీ కూతురికి మొగుడు విలువ అంటూ తెలీదు. మరి దీన్నేమంటారు? భూమి దేవత. ఈ ఇల్లు తనదైనా, ఈ ఆస్తి తనదైనా మీరు మెడబట్టికి బయటికి గంటేసినా మౌనంగా వెళ్ళిపోయింది తప్ప ఒక్క మాట ఇదంతా నాది అనలేదు. అది భూమంటే, అది భూమంటే, అది భూమంటే, అది భూమంటే. మనిషి విలువ ఆస్తిని చూసి రాదు, వ్యక్తిత్వాన్ని చూసి వస్తుంది. కూతురు పుట్టడమే అదృష్టం అనుకుంటే ఆ కూతురులో తెలుసుకోవడం ఆ తండ్రి ధర్మం. కొంచెం ఆలోచించండి. మీకు కూతురు అనిపించుకునే హక్కు భూమికి లేదా? భూమి తండ్రి అనిపించుకునే అర్హత మీకు లేదా? చెప్పండి. ఈ ఆస్తి మొత్తం భూమిదే. తన ఆస్తుల్లో నాకు చిల్లి గవ్వ కూడా అక్కర్లేదు. రేపే లాయర్ని పిలిపించి ఆస్తి మొత్తం భూమి పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తాను. బావా, బావా ఏం మాట్లాడుతున్నావు బావా? కేపీ ఏదో అన్నాడని. లేదో 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 కేపీ కోపంగా మాట్లాడినా, నన్ను రెచ్చగొట్టినా కేపీ అన్న దాంట్లో నిజముంది. నా ఎదురుగా నా ఇంట్లో మనిషి కాబట్టి నా ఎదురుగా నిలబడి అంటున్నాడు. బయట జనమంతా అంతే అని అనుకుంటారు కదా. నా ఎదురుగా అనకపోయినా భూమి మనసులో కూడా ఇదే ఉంటుంది కదా. నా మనస్సాక్షిని కించపరిచే ఈ ఆస్తి నాకు అవసరం లేదు. తనకి ఫోన్ చేసి నేనే స్వయంగా పిలిచి ఆస్తంతా ఇచ్చేస్తాను. ముందు మీరు రాసివ్వండి, అప్పుడు నమ్ముతాను. ఇరవై ఏళ్ళు ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చిన ఈ ఆస్తి మొత్తాన్ని ఒక్క క్షణంలో ఆ భూమి పేరు మీద రాసేస్తున్నాడు. ఎనకైనా పిచ్చా? చా, పిచ్చి కాదు, ఆవేశం. కొన్ని సమయాల్లో ఆలస్యంగా తీసుకునే నిర్ణయాల వల్ల నువ్వెంత ఎఫెక్ట్ అవుతున్నావో నీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. పిచ్చోడి చేతిలో రాయి పెడితే ఇలాగే ఉంటుంది. ఇదంతా ఆ కేపీ వల్లే వచ్చింది. పెళ్లికి వెళ్లేవాడు వెళ్లకుండా వాడి పెళ్ళ ఉన్న ఒక్క మాటని పట్టుకుని రెచ్చిపోయి ఆయన్ని రెచ్చగొట్టాడు. కేపీ ఆ శోభకి నమ్మిన బంటు. కానీ నాకు ఏకు మేకై కూర్చున్నాడు. నువ్వు తప్పు చేసావు. అసలు ఆ రోజే దాంతోపాటు వీణ్ణి కూడా ఆ మంటల్లోకి తోసిసుంటే ఈ రోజు నీకు కడుపు మంటే ఉండేది కాదు. పోనీ వెళ్ళి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని అడుగుతా. నీకంత టైం లేదు. రేపు ఉదయమే లాయర్ని పిలిపించి ఆస్తి మొత్తం రాసేస్తానంటున్నాడు కదా. అదే జరిగితే నీ కొంప కూలిపోతుంది, చిప్ప నీ చేతికొస్తుంది. ఇలాంటి పరిస్థితి రాకూడదనే ఆ రోజు దానికి నిప్పెట్టి కప్పెట్టేశాను. మళ్ళీ నేను పెద్ద నిర్ణయం తీసుకునే అవసరం వచ్చేలా చేస్తున్నారు వీళ్ళు. అవసరం వచ్చినప్పుడు తీసుకునేదే నిర్ణయం. అదేదో త్వరగా తీసుకో. కూతుర్ని కూడా ఆ తల్లి దగ్గరికే పంపించేస్తా. ఆ ప్రయత్నాలు కూడా చాలా చేసావుగా. కాని దాని తల్లి తనకి తోడుగా ఉందో లేక టైం బాగుందో తెలీదు గాని ప్రతిసారి చావు నుంచి తప్పించుకుంటూనే ఉంది. సో సొల్యూషన్ అది కాదు. మరి కొమ్మల్ని నరకడం కాదు. ఈసారి
చెట్టు మొదల్నే నరకాలి. మావయ్య, ఈ టైంలో వచ్చారేంటి? రండి మావయ్య. లేదమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి. ఒకసారి లరా. ఏమైంది మావయ్య? ఎందుకొచ్చారు? ఏదైనా సమస్య? నీతో మాట్లాడదామని వచ్చానమ్మా. నాతోనా? అవునమ్మా, నీతోనే మాట్లాడాలి. ఆయన పడుకున్నారు. పర్లేదు, చెప్పండి. మీ నాన్నగారి వెనకాల చాలా కుట్ర జరుగుతోందమ్మా. కుట్ర? ఆ అపూర్వ నక్షత్రాల గురించేనా? తాటాకు చప్పుళ్ళకి భయపడతామా మావయ్య? బావగారి మీద చాలా పెద్ద కుట్ర చేస్తున్నారమ్మా. ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు బాగానే ఉన్నారుగా. వాళ్ళు బాగుండాలనే కదా నేను దూరంగా ఉంటుంది. మళ్ళీ ఇదేంటి మావయ్య? అపూర్వకి నాన్నకి ఏమైనా గొడవ జరిగిందా? నాకు మీరాకి గొడవ జరిగిందమ్మా. నేను శారదకి ఫోన్ చేసి పెళ్లికి రావాలనుకుంటున్న విషయాన్ని మీరా వినేసింది. ఆ తర్వాత పెద్ద గొడవ జరిగింది. నిజంగా మీకు పౌరుషం ఉంటే ఈ ఆస్తి మొత్తం భూమికి రాసి చేయండి. రేపే లాయర్ని పిలిపించి ఆస్తి మొత్తం భూమి పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తాను. ఆ తర్వాత అమ్మా కూతుళ్ళకి వాళ్ళ భవిష్యత్తు మీద భయం వేసింది. అందుకే ఆస్తి నీ చేతికొచ్చేలోపు నిస్సహాయ స్థితిలో ఆయన్ని పడేయాలని చూస్తున్నారు. మమ్మీ, ఆస్తి గురించి ఏమైనా ఆలోచించావా? ఆలోచించటమే కాదు నక్షత్ర, నిర్ణయం కూడా తీసేసుకున్నాను. నిర్ణయం తీసేసుకున్నావా? ఏంటి మమ్మీ అది? పడేద్దాం. బ్రతికున్న జీవచ్చవంలా పడేద్దాం. మావయ్య, నాన్న అక్కడ ప్రమాదంలో ఉంటే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అక్కడుండి నాన్నని కాపాడుకోవాలి కదా. మీ వెనక ఇలా జరుగుతుంది అని నాన్నకు మీరు చెప్పాలి కదా మావయ్య. చెప్పినా ఆయన నా మాట వినడు. మీ అమ్మని అపూర్వ చంపిందని కన్న కూతురైన నువ్వు చెప్పినా వినలేదు. నా మాట వింటాడా? బావగారు నా మీద ఎంత కోపంగా ఉన్నారో నాకు తెలుసు. తన చెల్లెల భర్తను కాబట్టి నన్నేమీ ఆయన చేయలేకపోతున్నాడు.